ప్రభు కోసం మనం ఆలోచించి ప్రభు కోసం మనం ప్రయాసపడ్డప్పుడు ప్రభు మనకు అన్యాయం చేయడు. అన్యాయం చేయలేదు, చెయ్యడు, చెయ్యబోడు. అసంభవం. ఖచ్చితంగా ఆయన మనకు చేసే న్యాయం మనకు చేస్తాడంతే. నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం మైండ్ కలిగి ఉంటావో సైతాను కొన్ని దాడులు చేయొచ్చు, కొన్ని ఆటుపోట్లు నీకు కల్పించవచ్చు. అలా ఆటుపోట్లు ఎదురైనప్పుడు నీ రియాక్షన్ ఏంటనేది దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. దాన్ని విశ్వాస పరీక్ష అంటారు. అర్థమైందా? విశ్వాస పరీక్షలో నువ్వు పాస్ అయిన దాకే నీకు ఆటుపోట్లు ఉంటాయి. నువ్వు నలుగుతుంటావు, ఆయన మౌనంగా చూస్తూ ఉంటాడు. అసలు ఈ రియాక్షన్ ఏందని, అసలు ఇతని రియాక్షన్ ఏందని ఆయనకి తెలియదా? ఒక్కసారి ఆలోచించు. ఆయనకి తెలియదా? మనకేం జరుగుతుంది, మనకేమవుతుంది, ఎలా అవుతుంది సమస్తం తెలుసు కదా ఆయనకి. ఆయనకి తెలియకుండా ఏది లేదు కదా, తెలుసు. ఆయన మౌనంగా చూస్తాడు. మన స్పందన ఏంటని, ఏం పర్లేదు ప్రభా, నీకే స్తోత్రం. ఎదురవుతున్న ప్రతికూలతలు అన్నీ ఎందుకు వస్తున్నాయో నీకు తెలుసు. నాకు అర్థం కాకపోయినా నీకు అర్థమవుతున్నాయి, నీకు స్తోత్రం అని దేవుని వైపు చూస్తూ, శత్రువు చేసేటువంటి దాడుల్లో కృంగిపోకుండా దేవుని వైపు చూస్తూ, దేవుని చిత్తమే నెరవేరుస్తూ ముందుకు సాగితే విశ్వాస పరీక్ష అయిపోయిన అనంతరం పట్టజాలనంత దీవెన కుమ్మరిస్తాడు. ఇక మళ్ళీ అడ్డుపట్టానికి కూడా సైతానుగాడికి అవకాశం ఉండదు. అతను ఎందుకు దీవించావంటానికి లేదు. అరే నువ్వు శోధించావు, నా బిడ్డ పాస్ అయ్యాడు, నోరు మూసుకొని పో. నా బిడ్డ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకుని నిలబడింది, తప్పకుండా నా బిడ్డను బ్లెస్ చేస్తాను, నీకు సంబంధం లేదు చాలా అంటాడు. కానీ విశ్వాస పరీక్ష ఎదురైద్ది. వాటన్నిటినీ తట్టుకొని మనం దేవుని వైపే మన దృష్టి నిలిపి దేవుని చిత్తం చేస్తే మనకు చేయాల్సిన న్యాయాలన్నీ నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. సింపుల్. కాలు మీద చీమ పాకుతుందనుకో, మన కాలు మీద, మనకు అర్థమైద్దా? అర్థం కాదా? కాలుకి అర్థమైద్దా లేకపోతే బ్రెయిన్కి అర్థమైద్దా? బ్రెయిన్ ఎక్కడుంది? కాల్లో ఉందా, తలకాయలో ఉందా? పెద్దగా చెప్పండి. అవునా? అంటే ఎప్పుడైతే కాలు మీదకి చీమ ఎక్కిందో, చీమ స్పర్శ జ్ఞానం ద్వారా వెంటనే బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వెంటనే బ్రెయిన్ స్పందిస్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది తెలుసా? చేతికి సంకేతం ఇస్తుంది. కాలు మీద చీమ ఎక్కింది, అది కొడుతుంది, అర్జెంటుగా దాన్ని నలిపడేసేయండి. ఈ విధంగా బాడీలో ఎక్కడ ఏది టచ్ అయినా ఫస్ట్ సంకేతం దేనికి పోయిద్ది? బ్రెయిన్కి వెళ్ళిద్ది. సో ఇప్పుడు మన బాడీలో ఎక్కడ ఏది జరిగిందా బ్రెయిన్కి తెలియకుండా జరిగిద్దా? రైట్. సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు శరీరం ఎవరు? సంఘం అంటే ఎవరు? నేను అను. ఎస్, నువ్వు, నేను, తర్వాత మనం కదా. ఇప్పుడు మనందరం కలిసి ఆయన శరీరం, ఆయన మన శిరస్సు. మనకు జరుగుతున్న విషయాలు ఏదైనా సరే, మనల్ని తాకుతున్న ప్రతిదీ ఫస్ట్ ఆయనకి తెలిసిద్ది. అది అసలు విషయం. నీకు కాదు. ఫస్ట్ నీకు జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది, ఏం కాబోతుందో కూడా ముందు దానికి వెళ్ళిపోతుంది సమాచారం బ్రెయిన్కి. అలాగే ఆయన మన తల, క్రీస్తు మన శిరస్సు అని రాయబడి ఉంది బైబిల్లో. ఓకేనా? అందుకే సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగాడు. సౌలు ఆశ్చర్యపోయి నువ్వెవరు నాయనా అన్నాడు. మరి బాబా నువ్వు ఎవరిని ఇబ్బంది పెడుతున్నావో నేనే రా నాయన, నజరేయుడగు యేసుని. అవును, వాళ్ళని కొడితే నీకు బాధ ఏంటంటే వాళ్ళని కొడితే నాకు తగిలిద్దిరా నాయన. అంతే. చేతుల మీద కొడితే కళ్ళు ఏడుస్తాయి, అవునా? కొట్టొద్దు అని నోరు అరుసుద్ది, అవునా? చూడు, పొందేదేమో ఇవి, చేతులు కాళ్ళు శరీరం ఇబ్బందులు పడేది. స్పందన ఏమో తల నుంచి వస్తుంటుంది, అవునా? అది దేవుని వాక్యం. నిన్ను ముట్టినవాడు ఏందనుకున్న దాని మీనింగు? మనల్ని ఎక్కడ ఎవడు ఏ విధంగా టచ్ చేసినా అక్కడికి పోతుంది సమాచారం. దీన్ని బట్టి ఒక్కసారి ఆలోచించు బిడ్డ.
దీన్ని బట్టి ఒక్కసారి ఆలోచించు, నీకు నాకు మనకు జరుగుతున్న విషయాలు ఏవైనా ఆయనకు తెలియకుండా జరుగుతున్నాయా? కాబట్టి అన్ని చూస్తున్నాడు, అన్ని ఎరిగి ఉన్నాడు, అన్ని గమనిస్తూ ఉన్నాడు ఆయన ప్రతిదీ. కొన్నిసార్లు తెలిసి తెలిసి చూస్తా కూడా సైలెంట్గా ఉంటాడు. అది విశ్వాస పరీక్ష. అక్కడ నీ ఓర్పు సహనాలను గమనించి తర్వాత ఆయన ఇస్తాడు బ్లెస్సింగ్. ఆయన చేసేది ఆయన చేస్తాడు. కానీ ఒక్కటి మెట్టుకు మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయనకి తెలియకుండా ఈగ కూడా మన మీద వాడటానికి లేదు. ఈగ వాళ్ళ కూడా ముందు శిరస్సుకు తెలిసినట్టు మనకి ఏం అవుతున్నా ఏం అవ్వబోతున్నా ఆయనకు తెలుస్తుంది. ఇదొక్కటి విశ్వాసులు గ్రహించినట్టయితే గొప్ప నిరీక్షణ, గొప్ప ధైర్యం, గొప్ప ఆదరణ ఉంటుంది. నా తండ్రి తెలియకుండా నాకేది రాదు. వచ్చినా నా తండ్రి మౌనంగా చూస్తూ ఉన్నాడంటే బహుశా నా విశ్వాసాన్ని పరీక్షిస్తుండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. లేదా బెటర్ లైఫ్, గొప్ప ఆశీర్వాదాన్ని ఏదో నాకు ఇవ్వబోతున్నట్టు. కాబట్టి ఆయన చూస్తున్నాడు, అంతే, ఆయనే చూసుకుంటాడు.